కేవలం 1400 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన ఇస్లాం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతంగా చెప్పుకోవచ్చు. దీనికి అనేక కారణాలున్నాయి. ఎందుకంటే ఇస్లాం నుంచి ఎవరైనా బయటికి వస్తే, అంటే ఇస్లాంను విడిచిపెట్టి ఇతర మతాల్లో చేరితే గనక వారికి మరణశిక్ష ఉంటుంది కొన్ని దేశాల్లో. భారతదేశంలో అది ఉండకపోవచ్చు, కానీ అనేక దేశాల్లో ఈ యొక్క మరణశిక్ష అయితే అమలు చేస్తారు. కాబట్టి చాలామంది ఆ మతాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అలాగే ఈ మతంలో ఉన్నటువంటి వారు ఎంతమంది పిల్లలైనా కనవచ్చు. ఇది కూడా మత వ్యాప్తికి, అలాగే ఈ మతంలో జనాభా పెరగడానికి కారణం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మతం తొందరగా అభివృద్ధి చెందడానికి లేదా జనాభా ఎక్కువగా ఉండడానికి కారణం అనేక మందిని చంపి భయపెట్టి ఈ మతంలోకి మార్చారు. కాబట్టి ఇస్లాం అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ఇక ఈ మతం తర్వాత క్రైస్తవం 2వ స్థానంలో ఉంది. క్రైస్తవం ఇలాంటి దాడులు చేయదు, కానీ క్రైస్తవంలో మనకు తెలియకుండానే ఒక ఇంజెక్షన్ లాగా మత మార్పిడులు చేస్తారు. వాళ్ళు సువార్త పేరుతో అనేక మందిని మతం మారిస్తారు. ముఖ్యంగా భారతదేశం, అలాగే ఆఫ్రికా దేశాల్లో ఈ యొక్క మత మార్పిడి ఎక్కువగా ఉంది. అయితే ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అవుతున్నది ఇస్లాంని కాదు, క్రైస్తవాన్ని. దాదాపు 232 కోట్ల మంది క్రైస్తవాన్ని ప్రపంచంలో నమ్ముతున్నారు. అలాగే 191 కోట్ల మంది ఇస్లాంని ఫాలో అవుతున్నారు. 120 నుంచి 130 కోట్ల మంది హిందుత్వాన్ని ఫాలో అవుతున్నారు. ఈ లెక్కన 3వ స్థానంలో హిందుత్వం ఉంది. కేవలం భారతదేశంలో మాత్రమే ఎక్కువగా హిందువులు ఉంటారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న దేశం ఇండోనేషియా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్లు ఉన్నాయి. అంటే ఎన్నో ఇస్లామిక్ స్టేట్ల కంటే కూడా భారతదేశమే ముందుంది ఇస్లాం జనాభాని కలిగి ఉండడంలో. ముస్లిం జనాభా పెరుగుతున్న ట్రెండ్ ఇలాగే కొనసాగితే గనక త్వరలోనే ప్రపంచంలో అతిపెద్ద జనాభా గల మతంగా అవతరిస్తుందని అమెరికాకి చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ అయితే పేర్కొంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2060-2070 నాటికి మొత్తం ప్రపంచంలో ముస్లిం మతాన్ని ఆచరించే ప్రజలు మొత్తం జనాభా 2015తో పోలిస్తే 70% పెరుగుతుంది. ప్రస్తుతం క్రైస్తవ మతం ప్రపంచంలోని ప్రధాన మతాలలో అతిపెద్దది. దీనికి దాదాపు 2 బిలియన్లకు పైగా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అయితే ఇస్లాంని ప్రతి సంవత్సరం ఎంతమంది అయితే ఫాలో అవుతున్నారో అంతమంది విడిచిపెడుతున్నారు కొన్ని దేశాల్లో. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో చాలామంది ఎక్స్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి అడుగడుగున అణువణువున గండమే. చాలా వరకు వాళ్ళు అనేక విమర్శల్ని, అనేక దాడుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. 2010 నుండి 2050 వరకు ఎంతమంది ఇస్లాంలోకి మారుతారు అంటే, వేరు మతంలోకి మారిన వారి గణాంకాలను పొందడం కష్టం. కానీ అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మత మార్పిడి ద్వారా ప్రపంచ ముస్లిం జనాభాకు ఎటువంటి తేడా అయితే లేదంట. ఎందుకంటే ఎంతమంది ప్రజలు ఇస్లాంలోకి మారుతున్నారో అంతమంది విడిచిపెడుతున్నారు కూడా. కాబట్టి ఈ సంఖ్య సమానంగా ఉంటుంది. కాకపోతే ఇస్లాం పెరగడానికి కారణం ఏంటంటే, చాలా వరకు మరికొన్ని దేశాల్లో దాదాపు 51 ఇస్లామిక్ స్టేట్లలో సగానికి సగం ఇస్లాంని గనక విడిచిపెడితే మరణశిక్ష ఉంది. అలాగే భారతదేశం లాంటి దేశంలో ఎంతమంది పిల్లలైనా కనొచ్చు. అలాగే మరికొన్ని దేశాల్లో దాడులు చేస్తూ కూడా ఇస్లాం మతంలోకి మారుస్తున్నారు. 25% అమెరికన్ ముస్లింలు మతం మారే అందులోకి వెళ్ళారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం 25% అమెరికన్ ముస్లింలు ఇతర మతాల నుండి కూడా మారారు. బ్రిటన్లో ప్రతి సంవత్సరం 6,000 మంది ఇస్లాం మతంలోకి మారుతున్నారని ఒక నివేదిక ప్రకారం తెలుస్తుంది. బ్రిటన్లో ఇస్లాం మతంలోకి మారిన వారిలో ఎక్కువ మంది మహిళలేనంట. ది హఫింగ్టన్ పోస్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది అమెరికన్లు ఇతర మతాల నుండి ఇస్లాంలోకి మారుతున్నారని అంచనా. ప్యూ రీసెర్చ్ ప్రకారం ఇతర మతాల మాదిరిగా కాకుండా అమెరికాలో ఇస్లాంలోకి మారిన వారి సంఖ్య దాదాపుగా మతాన్ని విడిచిపెట్టిన అమెరికన్ ముస్లింల సంఖ్యకు సమానం. అలాగే ఇప్పుడు అమెరికాలో మారినటువంటి వారు 77% మంది క్రైస్తవులే ఇస్లాం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇస్లాంలోకి మారిన వారిలో 77% మంది క్రైస్తవులు కాగా మిగిలిన 23% మంది ఇతర మతాలకు చెందినవారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రకారం 1990 అలాగే 2000 మధ్య ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవ మతంలోకి మారారు. దీనంతటి కారణం కూడా కేవలం మత మార్పిడి వల్ల. పేదల్ని లోబరుచుకుని పేదలకి డబ్బులిచ్చి మరీ ఈ మతంలోకి మారినట్లు తెలుస్తోంది. నిజానికి ఇస్లాం గనక అభివృద్ధి చెందితే భారత్ పైనే మొదటి ప్రభావం పడుతుంది.
2050 నాటికి అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా ఇండోనేషియాను భారత్ వెనక్కి నెట్టేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇలాగే గనక కొనసాగితే ఎంతమంది ముస్లింలైనా పెరగవచ్చు. ఎందుకంటే వీళ్ళకి అనేక మంది పిల్లలు కనే అవకాశం ఇక్కడ ఉంది. 1975లో ఇక్కడ సెక్యులరిస్టుల పేరుతో హిందువులు 2 పిల్లలు మాత్రమే కనాలి, ముస్లింలు ఎంతమందినైనా కనొచ్చు, అంటే వాళ్ళు మైనార్టీలు. నిజానికి రాజ్యాంగం ప్రకారం 10% కంటే తక్కువ ఉన్నటువంటి వారు మాత్రమే మైనార్టీలు. కానీ ఈరోజు మైనార్టీలు 20% ఉన్నా కూడా ఇంకా వాళ్ళకి అనేక రకమైనటువంటి రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి భారతదేశంలో. అంతేకాదు ఈ ప్రభావం బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ క్రైస్తవ జనాభా తగ్గగా ముస్లింలు ప్రాబల్యం ఎక్కువవుతోంది. 2050 నాటికి అమెరికాలో ప్రతి 50 మందిలో ఒకరు ముస్లింగా ఉంటారంట. సబ్ సహారా ఆఫ్రికాలో ప్రతి 10 మంది క్రైస్తవులకు 4 ముస్లింలే ఉన్నారంట. కాబట్టి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం ఇస్లాం అని చెప్పొచ్చు. అయితే దీనివల్ల అనేక విధాలుగా ప్రమాదం పొంచి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఇస్లాంవాదులు ఎక్కువ ఉంటారో అక్కడ ఎక్కువగా దాడులు జరుగుతుంటాయి, వేర్పాటువాదులు ఎక్కువగా తయారవుతుంటారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 51 ఇస్లామిక్ స్టేట్లలో దాదాపు ఎప్పుడూ కూడా సిరియా, ఇరాన్, టర్కీ ఇలాంటి దేశాలు ఎప్పుడు అంతర్యుద్ధాలతోనే నలిగిపోతుంది. కేవలం సిరియాలోనే గత 11 సంవత్సరాల అంతర్యుద్ధ కాలంలో 11 లక్షల మంది చనిపోయారు. బషర్ అల్ అసద్ నాయకత్వంలోనే 1,00,000 మందిని ఈ నాయకుడైతే చంపేశాడు. వాళ్ళందరూ కూడా ఇస్లాంకి చెందినవారే. తనపై తిరుగుబాటు చేశారనే కారణంతో వీళ్ళందరినీ చిత్రహింసలు పెట్టి చంపాడు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశంలో ఉన్నటువంటి ఏ పశ్చిమాసియా ముస్లింను కూడా అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి ముస్లింలు అంగీకరించరు. వీళ్ళని ఎప్పటికీ కూడా కాఫీర్లుగానే అంటారు, లేదా 2వ తరగతి ముస్లింలుగానే పరిగణిస్తారు. వాళ్ళు మాత్రమే మొదటి తరగతి ముస్లింలుగా పరిగణింపబడుతున్నారు. అందుకే మనం కువైట్ కానీ, దుబాయ్ కానీ, లేదా ఇతర ఏ ముస్లిం దేశాలు వెళ్ళినా కూడా పెద్దగా ముస్లిం వారిని పట్టించుకోరు అక్కడ. అయితే ఇస్లాం, క్రైస్తవం తర్వాత సొంతంగా ఎటువంటి ప్రచారం లేకపోయినా హిందుత్వం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. అనేక మంది సనాతన ధర్మ ఫాలోవర్సు ప్రపంచంలో పెరుగుతున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన ముప్పేంటంటే ప్రపంచ దేశాల్లో ఎంతమంది అయితే హిందూ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారో, ఆచరిస్తున్నారో, ఈ ధర్మంలోకి వస్తున్నారో, భారతదేశంలో అంతమంది ఈ మత మార్పిడికి గురై చాలామంది మత మార్పిడి వల్ల క్రైస్తవంలోకి మారుతున్నారు. దానివల్ల హిందూ జనాభా ఎక్కడ తగ్గడం లేదు, పెరగడం లేదు. ప్రపంచ దేశాల్లో హిందూ సనాతన ధర్మాన్ని ఫాలోవర్స్ ఎక్కువగా అవుతున్నా కూడా ఇక్కడ మత మార్పిడి వల్ల ఆ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.